దుబాయ్ తరహాలో ఆతిథ్య రంగానికి విశాఖ కేరాఫ్గా మారనుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో జోష్ మీద ఉన్న విశాఖలో ఇప్పుడు మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ సిద్ధమవుతున్నాయి. విశాఖ విజయనగరం సమీపంలో మొత్తం 15 5-స్టార్ హోటల్స్ వస్తున్నాయి. వాటిలో 12 భీమిలి నియోజకవర్గంలో వస్తున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ హోటళ్లు వచ్చే 3 ఏళ్లలో సిద్ధం కానున్నపై వైనంపై మా ప్రతినిధి ఆదిత్య ప్రౌన్ గ్రౌండ్ రిపోర్ట్. పవన్, విశాఖపట్నంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభ వేడుక అయిన తర్వాత మరింత జోష్ పెరిగిందనుకోవచ్చు. ప్రధానంగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభం తర్వాత ఆతిథ్య రంగానికి ఆ ప్రభావం కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం, విజయనగరం ఈ 2 జిల్లాల పరిధిలో, ఎందుకంటే ఈ 2 జిల్లాలు కలిసిపోయి ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం అవడంతో విశాఖ, విజయనగరం 2 జిల్లాలు కలిసిపోయాయి. ఈ 2 జిల్లాలు కలిసిపోవడంతో ఈ 2 జిల్లాల్లో సుమారుగా 10 నుంచి 15 దాకా 5-స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే 1-2 హోటళ్ళు శంకుస్థాపన జరిగాయి. ఎండాడ పరిసర సమీపంలో ఒక 5-స్టార్ హోటల్కి శంకుస్థాపన జరిగింది. భోగాపురం విమానాశ్రయం లోపలే ఆ ప్రహారీ గోడ లోపలే తాజ్ గ్రూప్కి చెందినటువంటి ఒక పెద్ద హోటల్ సంసిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది. మరోవైపు భోగాపురం విమానాశ్రయానికి సమీపంలోనే ఒక 500 మీటర్ల దూరంలోనే మైఫేర్ సంస్థ వారు హోటల్ నిర్మాణం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ గ్రూప్ కూడా తమ హోటల్ని ప్రారంభించింది విశాఖపట్నం పరిసర ప్రాంతంలో. ఇప్పటికీ 4 హోటళ్లు సంసిద్ధంగా ఉన్నాయి. మరో 3 హోటళ్లు త్వరలోనే శంకుస్థాపనకి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని హోటల్స్ విశాఖపట్నం, విజయనగరం ప్రాంతంలో ఇవన్నీ కూడా 5-స్టార్ హోటల్స్. భోగాపురం విమానాశ్రయానికి ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ వస్తుంది, డొమెస్టిక్ ఎయిర్ కనెక్టివిటీ వస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం పర్యాటక ప్రాంతం, ఎందుకంటే ఇక్కడ సమీపంలోనే అరకు ప్రాంతం ఉంది, అరకు పరిసర ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా పర్యాటక చేయడానికి అవకాశం ఉంది. విశాఖ నగరం కూడా బీచ్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు విశాఖపట్నం వస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. సింహాచలం కావచ్చు, కనక మహాలక్ష్మి ఆలయం కావచ్చు, ఇతర ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్న కారణం చేత ఆధ్యాత్మికపరమైనటువంటి పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. మరోవైపు బుద్ధిజం పరంగా కూడా విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. అందుకే బుద్ధిస్ట్ దేశాల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు విశాఖపట్నం వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ సంబంధించి వీరందరి కోసం అందుకు అనువుగా, అందుకు తగ్గట్టుగా ఉండే విధంగా 5-స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. అందులో మొత్తం విశాఖ, విజయనగరం 2 జిల్లాలు కలిపి సుమారుగా 15 5-స్టార్ హోటల్ నిర్మాణానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పర్యాటక శాఖ చెందిన ఈ హోటల్ చెందినటువంటి సంస్థలన్నీ కూడా పర్యాటక శాఖను సంప్రదించడం, పర్యాటక శాఖ అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. వాటిలో సుమారుగా 10 నుంచి 12 హోటళ్లు భీమిలి నియోజకవర్గంలో వచ్చే అవకాశం ఉంది. ఈ ఉదయం భీమిలి శాసనసభ్యులు కూడా అంశాన్ని ప్రస్తావన చేశారు. ఇప్పటికే చాలా 5-స్టార్ హోటల్స్ ఆ ప్రాంతంలో రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ కూడా ఈ విషయాన్ని రూఢీ చేశారు. గతంలో కూడా చాలా 5-స్టార్ హోటల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద గ్రూపులు కూడా పెద్ద సంఖ్యలో విశాఖపట్నం రావడానికి సంసిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. వీటన్నిటి ఫలితంగా విశాఖపట్నంలో ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో సుమారుగా ఒక 5,000 రూములు అవసరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకు తగ్గట్టుగానే కొత్త 5-స్టార్ హోటల్ ఏర్పడుతున్నాయి. కొత్త కన్వెన్షన్ సెంటర్లు, ఎందుకంటే పెద్ద సభలు జరుగుతాయి విశాఖపట్నంలో. ఇప్పటికే విశాఖపట్నంలో CAA లాంటి సదస్సులు జరుగుతాయి. అంతర్జాతీయ సదస్సులు, అనేక సదస్సులకి విశాఖపట్నం వేదిక అవుతుంది. ఈ సదస్సులన్నీ నిర్వహించడానికి కూడా 5-స్టార్ హోటల్స్ అవసరం ఎంతో ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో 5-స్టార్ హోటల్ నిర్మాణం మీద పెద్ద సంఖ్యలో విశాఖపట్నంలో నిర్మాణం అవుతున్నాయి. ఇవన్నీ కూడా భోగాపురం విమానాశ్రయం, ముఖ్యంగా మధురవాడ, విశాఖపట్నం బీచ్ పరిసర ప్రాంతాలు, విజయనగర సరిహద్దు పరిసర ప్రాంతాల్లో వీటన్నిటి యొక్క నిర్మాణం చేసే అవకాశం ఉంది. వీటికి ప్రధాన కారణం బీచ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. బీచ్ కారిడార్ పరిసర ప్రాంతంలోనే ఈ హోటల్స్ అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ఎక్కువగా బీచ్ చూడాలి, బీచ్ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి హోటల్లోనే బస చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇప్పటికే విశాఖపట్నంలో కూడా చాలా హోటళ్ళు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. పెద్ద 5-స్టార్ హోటల్ అన్నీ కూడా విశాఖపట్నంలో బీచ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం కావచ్చు, ఇటు మధురవాడ పరిసర ప్రాంతం, విశాఖ, విజయనగర పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా బీచ్ పరిసర ప్రాంతంలోనే 5 స్టార్ హోటల్ వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఆతిథ్య రంగంలో
అద్భుత విజయాలు సాధించే విధంగా విశాఖపట్నం సంసిద్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగా కొత్త 5 స్టార్ హోటల్స్ విశాఖపట్నం వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య పవన్.